Praise God, glory to God. So open your Bible. దేవుని గ్రంథాలను మనం తెరుచుతామండి. So from previous weeks we are discussing about the holy temple of God. గడిచిన వారము పరిశుద్ధమైన ఆలయం గురించి మనము ధ్యానించాము. Okay? So last week we learned from God that we are the field of God. గడిచిన వారము మనము ధ్యానించాము మనము దేవుని యొక్క పొలమై ఉన్నామని. Amen. So you understood, I think last week God has given the wonderful message. గడిచిన వారము దేవుడు ఎంత మంచి వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు, అది మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. How the farmer sets the field to get into the proper way. ఎలాగైతే ఒక రైతుడు ఎలాగైతే పొలాన్ని బీజాన్ని విత్తుతాడో దాని గురించి మనం చూసి ఉన్నాము. From beginning to the end, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు the farmer of the field, he tried to set everything should be into the proper. ఒక రైతుగా ఉండే వ్యక్తి ఎలాగ కరెక్ట్ గా ఉండాలి, సరైన రీతిలో పొలం రావాలని చెప్పి ఎంత చక్కగా చూసుకుంటున్నాడండి. Every day he works for it. ప్రతి దినము దాని కొరకు ప్రయాస పడుతున్నాడు. So one day ఒక దినము he reaps the fruit in his life. ఒక వ్యక్తి జీవితంలో ఫలంని పొందుకున్నాడు. So when the harvest day comes, కోత దినము వచ్చినప్పుడు the farmer will be very happy. ఆ దినము ఒక రైతు ఎంతో సంతోషంగా ఉంటాడండి. Because why? ఎందుకు? Because of his hard work. ఎందుకంటే తన ఒక కష్టము, Whatever he has done in a proper, ఏ రీతిగా తాను ఒక కష్టపడి ఆ పొలంలో పని చేశాడో, so it is giving the good fruit. మంచి పంట అతను So పొందుకొని that's why ఉన్నాడు. today is the greatest harvest day for me. అయ్యో ఈ దినం ఎంతో మంచి ఒక నూతనమైన ఒక కోత దినమై ఉన్నది. I'm happy నేను సంతోషంగా ఉన్నాను. because all the seeds and all the fruits are coming to my home. ఎందుకంటే ప్రతి ఒక్క పంట నా ఇంటికి వచ్చి ఉన్నదని. Hallelujah. In the same way, the God's will that every person should be the God's field. అదే రీతిగా దేవుడు కూడా దేవుని చిత్తమై ఉన్నది, ప్రతి ఒక్కరు దేవుని పొలమై ఉండాలని. Amen. Amen. Even today, ఈ దినము if we set our life in a proper, మన ఒక జీవితాన్ని కూడా ఒక క్రమంగా మనము సరి చేసుకోవాలి. in the coming days, వచ్చే దినములలో you will see those fruits in your life. ఆ ఒక ఫలాన్ని మీ జీవితంలో మీరు చూసుకోబోతున్నారు. If you confusion today, ఈ దినం మీరు గలిబిలిలో ఉన్నట్లయితే, today if you are not living in a proper, ఈ దినం మీరు క్రమశిక్షణంగా మీరు ఉండకపోతే, if you are not disciplined in your life today, మీ యొక్క జీవితంలో క్రమశిక్షణ లేకపోతే, you will not receive the fruit in your life. ఈ జీవితంలో ఆ మంచి ఫలాన్ని పొందలేకపోతావు. So you will be disturbed. నువ్వు చాలా గలిబిలికి లోను అవుతావు. Everything it will be seen in improperly in your life. నీ యొక్క జీవితంలో ప్రతి ఒక్కటి చూసినట్లయితే క్రమశిక్షణ క్రమము లేని జీవితంగా ఉండిపోతుంది. You will cry every day. నువ్వు ప్రతి దినము ఏడుస్తావు. You will be sorrow in every day. ప్రతి దినము దుఃఖించుతావు. You will see terrible things in your life. నీ జీవితంలో ఎన్నో దుఃఖాలు, ఎన్నో విషయాలను నువ్వు చూస్తావు. You will see problems in your life. నీ యొక్క జీవితంలో ఎన్నో ఒక చింతలు, ఎన్నో ప్రాబ్లమ్స్ ని నువ్వు రిసీవ్ Jesus చేసుకుంటావు. asked one lady, అందుకే దేవుడు ఒక స్త్రీని అడుగుతున్నాడు, why you crying? ఎందుకు ఓ స్త్రీ ఎందుకు ఏడుస్తున్నావు? Go పో and don't do any sin in your life. ఇంకా ఏ పాపము నువ్వు చేయొద్దు అని చెప్తున్నాను. I am delivering you. నిన్ను నేను విడుదల చేసి I am ఉన్నాను. setting you free. నీకు విడుదలని స్వాతంత్రం ఇచ్చి ఉన్నాను. Go live వెళ్ళి నువ్వు జీవించు. holy living life. పరిశుద్ధంగా నువ్వు జీవించు. And don't do any sin in your life. ఇంకా నీ జీవితంలో ఏ పాపము చేయకూడదు. How great it is. ఎంత ఉన్నతమైనదండి. She changed her life. ఆ స్త్రీ తన జీవితాన్ని She మార్చుకున్నది. changed our entire family. తన కుటుంబాన్ని మార్చుకున్నదండి. That is the proper living life. అదే ఒక క్రమశిక్షణమైన జీవితం. Today many families we can see, చాలా ఒక కుటుంబాలు మనం ఈ దినాల్లో చూసినట్లయితే, many times the word of God speaks to them, ఎన్నో సార్లు దేవుని వాక్యం వాళ్ళని దర్శించుచుంటుంది. but nobody ready to listen it. అయితే ఎవరు కూడా దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉండరు. Nobody are there to do according to the word of God. ఎవరు కూడా ఆ వాక్యానికి తక్కంగా జీవించాలి, నడవాలని ఎవరు కూడా ఆశించరు. That's why today your family is not good in a proper. అందుకే ఈ దినాల్లో చాలా కుటుంబాలు సరైన క్రమమైన ఒక జీవితంలో ఉండటం
లేదు. But today the God has given you the chance అందుకే దేవుడు ఈ దినం ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. to set your family again. నీ ఒక కుటుంబాన్ని సరైన రీతిలో సరి చేసుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చి To ఉన్నాడు. put your family in a proper way. నీ యొక్క కుటుంబాన్ని ఒక క్రమములో నడిపించుకొని వెళ్ళడానికి అవకాశాన్ని ఇచ్చి The ఉన్నాడు. God has given again and again the chance to you. మళ్ళీ దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తానే ఉన్నాడండి. But those who listen it, ఎవరైతే వింటారో he will be blessed. ఆశీర్వదించబడతారు. If anybody reject it, ఎవరైతే దాన్ని తృణీకరించుతారో he will lose all the benefits అన్ని ఒక ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. and his family will be disturbed. వాళ్ళ కుటుంబం చాలా గలిబిలితో కూడి ఉంటుంది.